ఇప్పటికే అన్నమయ్య చరిత్రకు సంబంధించి, అన్నమయ్య గురించి ఎన్నో విషయాలు చాలామందికి తెలుసు. సినిమా గూడా వచ్చింది. అది గూడా చూసున్నారు అందరూ గూడాను. అంటే మీరు తాళపాక అన్నమాచార్యుల గ్రంథం రాశారు గదా! అంటే దీనిలో మీకు స్వామివారు చెప్పినటువంటివి లేదంటే మీకు అన్నమయ్యతో మీరేమైనా ఇంటరాక్ట్ అయ్యి, ఆ టైంలో ఆయనతో కలవడం గాని, ఆ విషయాలు చెప్పడం గాని, సూక్ష్మ రూపంలో మీకు ఆ గ్రంథం రాసేటప్పుడు ఆ గ్రంథం రాసేటప్పుడు నాకు ఒక సందేహం ఉండేదండి. నాకు 2014 విజయదశమి రోజు స్వామివారి సంకీర్తన మొదలు పెట్టించి ఈ రోజు వరకు 4032 సంకీర్తనలు రాపిచ్చారు. అన్నమయ్య గారి బుక్ రాసే ముందు నాకు ఒక సందేహం ఉండేది. ఈ సంకీర్తనలు ఆల్రెడీ 32,000 సంకీర్తనలు ఆయన రాశారు, పురంధరదాసు రాశారు, త్యాగరాజ స్వామి రాశారు, ఈయనకు భక్త తుకారం అభంగాలు రాశారు. కనిపించినప్పుడల్లా నీకు ఈ సంకీర్తనలు పిచ్చేంది నాన్న అనేవాడిని. అడుగుతాను, ఫస్ట్లో నవ్వేవారు, తర్వాత నేను చెప్పింది రాయి అనేవారు. ఆ తర్వాత 2-3 సార్లు అడిగిన తర్వాత నేను చెప్పిన పని చేయటం వరకే నీకు, ఒక్కోసారి గంభీరంగా మాట్లాడతాడు, చెప్పిన పని చేయడం వరకే నీకు, నేను చెప్పిన పని నువ్వు చేస్తూ వెళ్ళు అన్నారు. ఇంకా నాకు అర్థమైంది, ఓ మా నాన్న అడగకూడదు అని దాని ప్రకారం సంకీర్తనలు రాస్తున్నా. బట్ నా మనసులో ఉంది ఈయన ఏంటి ఈ సంకీర్తనలు పిచ్చి ఏంటి అని. ఈ పొగడ్తలు ఇవన్నీ తిట్టించుకోవటాలు లేదా తెగడతలు పొగడ్తలు సమానంగా స్వీకరించేది ఇవన్నీ ఏంటి నా అనుకునేవాడిని. సంకీర్తన అంటే ఇంత ఇష్టం ఏంటి అసలు స్వామికి, ఎందుకు సంకీర్తన ప్రియుడేనా అని. ఈ అన్నమయ్య బుక్ రాసేటప్పుడు ఇదే క్వశ్చన్, అంటే నాకు బుక్ రాసేటప్పుడు అండి ఏ పుస్తకమైనా ముందు ఆ వైకుంఠంలో ఫస్ట్ అదంతా కనిపిస్తారు. అమ్మవారు స్వామి కూర్చొని అమ్మవార్లు ఇద్దరు ఆయన పాదాలు నొక్కుతూ ఆయన్ని క్వశ్చన్ చేస్తే ఆయన ఆన్సర్ ఇవ్వటం నాకు కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. అట్లా రాయగలుగుతున్న తప్ప లేకపోతే నాకంత జ్ఞానం లేదు. సరే బుక్ మొదలు పెట్టాను. అన్నమాచార్య వంశస్థులు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, బుక్ మొదలు పెట్టాను. బుక్ మొదలు పెట్టిందో మొదటి చాప్టరు ఏం రాయాలి ఎట్లా, నాకు స్వతహాగా ఏమవుతుందంటే చాలామంది బుక్ రాసిన తర్వాత ఇండెక్స్ రాస్తారు. బట్ నాకు బుక్ రాసే ముందు ఇండెక్స్ రాపిస్తాడు ఆయన. ఏ చాప్టర్లో ఏం రావాలి, ఇన్ని చాప్టర్లు రావాలి. ఆ ఫస్ట్ చాప్టర్లో అమ్మవారు ఆయన క్వశ్చన్ అడుగుతుంది, నీకు ఈ సంకీర్తనలు అంటే ఎందుకు ఇష్టము అని. ఆమె అడగటం, ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే నవవిధ భక్తుల గురించి చెప్పారు. నవవిధ భక్తుల్లో అర్చన, దాస్యము, శ్రవణము, నయనము ఇవన్నీ. సో 8 విధాల భక్తికి, భక్తి మార్గాలకి మనకి ఒక మూర్తి కానీ, ఒక పవిత్రమైన ప్రదేశం కానీ, లేకపోతే ఒక తీర్థం అంటే ఒక నది పక్కన కూర్చోవటం కానీ, లేదా ప్రశాంతమైన వాతావరణం కావాలి. అదే నామ సంకీర్తనకి, నామ స్మరణకి ప్రత్యేకమైన ప్రదేశం అవసరం ఉండదు, ప్రత్యేకమైన రూపము ఉండదు. ఆ నామస్మరణ సంకీర్తన చేస్తే మనసు నిలకడైపోతుంది. కొంతకాలానికి తను వేరు, అంటే భక్తుడు వేరు, భగవంతుడు వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు, ఇవన్నీ వెళ్ళిపోయి తానే నేనుగా, నేనే తానుగా అయిపోయే స్థితికి వస్తారు. తర్వాత మిగతా 8 మార్గాల్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎవరైనా పక్కన మాట్లాడుతున్నా, లేకపోతే ఇంకోరు ఏదన్నా మాట్లాడుతున్నా, ఈ నామస్మరణ అంతర్గతంగా జరిగేటప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే మనం మీతో మాట్లాడుతుంటాం, నేను ఓం నమో వెంకటేశాయ లోపల అనుకుంటూనే ఉంటాం. అంటే భక్తుడు లేదా ఒక ఆత్మ తను నిత్యము నామ సంకీర్తనలు చేస్తూ, నామస్మరణ చేస్తూ, నన్నే గోవింద, శ్రీనివాస, వెంకటేశ అని తలుచుకుంటూ ఉంటే అది నాకు ఇష్టం. అందుకని నామ సంకీర్తనలకు, నామ సంకీర్తనలు కానీ నామస్మరణలు అంటే నాకు చాలా ఇష్టము. అంటే నాకు 2014 క్వశ్చన్కి 2023-24లో సమాధానం చెప్పాడు. అప్పుడు నాకు అనిపించు, ఆ రోజు నుంచి నేను అడగడం కూడా మానేసాను. ఇదే అనమాట నామ సంకీర్తనకున్న విశిష్టత అని. అన్నమయ్య గారి బుక్ వలన నేను అదొకటి నాకు జరిగిందండి. తర్వాత సినిమాల్లో చూపించినట్టుగా ఏదో విడివిడిగా గట్టు, ఒకటిగా సంసారం చేయి, ఇది ఎక్కడ జరగలేదండి. ఎందుకంటే మొదటి భార్యను చేసుకున్న తర్వాత ఆయన 9 సంవత్సరాలు పిల్లలు లేకపోతే తర్వాత రెండో భార్యను చేసుకున్నాడు ఆయన. ఆ రెండో భార్య పిల్లల పరంపరే ఇప్పుడు 12-13 తరాల వాళ్ళు ఉన్నారు. హరినారాయణాచార్యులు గారని, రాఘవ గారని, బుజ్జి గారని వీళ్ళంతా ఉన్నారు అక్కడ. నేను వాళ్ళను పూర్తిగా వాళ్ళతోనే మాట్లాడి మొత్తం వాళ్ళ వంశ వృక్షం అంతా తీసుకొని
రాసుకుంటూ వచ్చానండి. అన్నమయ్య చరమదశలో కూడా ఆయన మన సినిమాలో చూపించినట్టు అక్కడేమి వెళ్ళి అదే ఇంకా ఆనంద నిలయంలో ఇది అవ్వలేదండి. కింద తిరుపతిలో రామాలయం వీధిలో ఆయన ఇంట్లోనే ఆయన మోక్షం పొందారు. ఆయన పరమపదించింది నాకు క్లారిటీగా కనిపించింది ఆ బుక్ రాసేటప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్లో. అంటే అన్నమయ్య గారి దర్శనం కావటం కానీ, అంటే ఏ బుక్ అయితే స్వామివారు రాపిస్తున్నారో ఆ వాళ్ళని నాకు దర్శనం ఇప్పిస్తున్నారండి. ఇప్పుడు అనంతాల్వాన్ బుక్ ఉందండి. ఫస్ట్ నేను రాసిన బుక్ అనంతాల్వాన్. అది నాకు ఆ తోటలో చాలా ఎక్స్పీరియన్స్లు జరిగాయండి. ఒక విధంగా చెప్పాలంటే నాకు మొదటి మెట్టు చాలా కార్యాలకి స్వామివారు మొదటి మెట్టు ఏర్పరిచింది అక్కడే అనంతాల్వాన్ తోటలో. ఆ అనంతాల్వాన్ బుక్ అది మొదటి బుక్ అండి. అసలు ఆ బుక్ రాస్తానని కూడా నేను అనుకోలే. ఎందుకంటే మహానుభావులు చాలామంది ఉన్నారు తిరుమలలో కానీ అన్ని చోట్ల, పండితులు, వేదాంతవేత్తలు, వీళ్ళందరూ. వాళ్ళ ముందు నేను నథింగ్, సామాన్య నేనేం రాయగలను, నాకు అసలు బుక్ రాసిన నాలెడ్జే లేదు. ఆ సమయంలోనే స్వామివారు రాపించటము, అనంతాల్వాన్ వారి ఆశీస్సులు, అక్కడ టిఏపి రంగాచార్య గారిని వాళ్ళ 26వ తరం మా గురువు గారు ఆయన ఆశీస్సులు ఉండటం వల్ల ఆ బుక్ రాయడం మొదలుపెట్టి అది అట్లా 18 చాప్టర్లు అండి. 18.5 గంటల్లో రాపించారు. ఇప్పుడు ఆ బుక్ 18.5 గంటలు అంతే. ఫస్ట్ రోజు 1.5 గంట రాపించారు. తర్వాత 17 రోజులు 1 అవర్. ఆ బుక్ ఇప్పుడు చదివిన వాళ్ళు చాలామంది ఫోన్లు చేయటం, బుక్ ఎక్కడ దొరుకుతుంది, చాలామంది పాపం అమెజాన్ ఇవన్నీ ఎత్తుక్కుంటారు, టీటీడీ వాళ్ళు ఇక్కడ దొరుకుతుందేమో ఎత్తుకుతున్నారు. కానీ మనకు టీటీడీ వాళ్ళు ఇంకా అవకాశం ఇవ్వలేదు. అదే ఒక పెద్ద సంస్థానం కదా, ఇది కొద్దిగా టైం పడుతుందేమో. కానీ స్వామివారు ఏది ఆయనకు సంబంధించిన ఏవి పోగొట్టుకోరు. ఆయన సంపద ఇదంతా. అది నేను చేసినా, వేరే వాళ్ళు రాసినా అవన్నీ ఆయన సంపదేనండి. అది ఏది మన సొత్తు కాదు, మీది కాదు, నాది కాదు, అంతా ఆయనదే. చాలామంది అనుకుంటుంటారు ఏదో మేము అది చేపించాం స్వామివారికి, ఇది చేపించాం, ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాం మనం. అంతేగాని మనమే ప్రత్యేకంగా పైనుంచి తీసుకొచ్చే లేదా కింద నుంచి తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వటం. సో అందరికి ఇచ్చేవాడు ఆయన, దాత ఆయనే, స్వీకర్త ఆయనే. అనంతాచార్యుల వారి బుక్ రాసేటప్పుడు మొత్తం ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మళ్ళీ పరమపదించేంత వరకు మొత్తం ప్రతి ఆయనకు జరిగిన సంభాషణలు కానీ వాళ్ళిద్దరి మధ్య అవన్నీ ప్రత్యక్షంగా నేను అనుభవించాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ వంశస్థులకు తెలియని రహస్యాలు ఏమన్నా మీకు చెప్పడం, మీరు చెప్పారా వాళ్ళకి? అవి కొన్ని రామానుజాచార్యుల దగ్గర నుంచి ఇవన్నీ కొన్ని వాళ్ళకి తెలియని రహస్యాలని నేను చెప్పలేనండి. వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. అయితే పుస్తక రూపంలో క్లారిటీగా స్వామి అనంతాల్వాను స్వామివారు రాపించారు. అనంతాల్వాను స్వామివారి మధ్యలో జరిగిన సంభాషణలు అవన్నీ నేను ఇప్పుడు మనం ఎట్లా మీరు ఇంటర్వ్యూ లాగా చేస్తున్నారు, మనం సత్సంగం ఎట్లా చేసుకున్నాం, ఆ స్టోరీ అంతా సందర్భానుసారంగా ఆయన కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటే, వినిపిస్తూ ఉంటే రాసిందండి అది.